నీకు నిజంగా దమ్మున్నోడివైతే ఎన్నికల్లో గెలవాలి. సత్తరని బిడ్డను ముందర పెట్టి బిడ్డతో అనిపించాడు. మీరు చూడండి, మీ రికార్డు చూసుకోండి ఒకసారి. అది పాతయి బిడ్డతో మాట్లాడి భార్యతో మాట్లాడి మేము మా డాడీ గిట్ట మేముంటే మాకు ఓట్లు అయిపోతే మేము చచ్చిపోతామని చెప్పి అనిపించారు. భార్యతోని బిడ్డతోని కౌశిక్ రెడ్డి ముగ్గురు కలిసి ఇట్లా ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి గెలిచినోడిది ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే బాగుండదు. నీవు అట్లాంటి మాటలు మానుకో. ప్రూఫిస్తావా మరి? ఓకే, రెడీ, నేను సిద్ధమే. నీవు కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది. కేటీఆర్ నీకొక్కడు చెప్తున్నా, నీకు సవాలు విసురుతున్నా. కౌశిక్ రెడ్డి, నువ్వు నిజంగానే మొగోడు అయితే మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏం ఆరోపణలు చేసినావో అది మీడియాలో వచ్చింది, నేను చూసిన అంతే. అవి ఆరోపణలు చేసినావు కదా, అవి నువ్వు తీసుకొని రా. నీకు దమ్ముంటే అవి తీసుకొని వస్తే నువ్వు తీసుకొని వచ్చి ప్రూఫ్ లేకుంటే నేను నీ కేటీఆర్ విషయంలో ప్రతిదీ కూడా నేను ప్రూఫ్ ఇస్తా. ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోతాడు ఆ కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ అనేటోడు తప్పైందని, ఈ తెలంగాణ ప్రజలకు తప్పైందని తెలంగాణ నుంచి స్వచ్ఛందంగా ఇక్కడ రాజకీయాల నుంచి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా? అడుగు. నేను మొత్తం ప్రూఫ్తో తీసుకొస్తా. నువ్వు మా ముఖ్యమంత్రి గారితో ఇట్లా ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నువ్వు అది ప్రూఫ్తో సహా తీసుకురావాలి. ఒక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నావా, ఎంపీ అనుకుంటున్నావా? లేకుంటే కేటీఆర్ లెక్క ఏం ఓటర్ల పూట ఉన్నోడు అనుకుంటున్నావా? అటు పార్కాయ తోటల్లో, కోయిన హోటల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నడన్నా ఓటర్ల పూట తిరిగాడా? నేను అడుగుతున్నా. అరే భయ్, మీ కేటీఆర్ అంటోడు ప్రతి ఓటరు మీ కేటీఆర్ కు మొత్తం సిసి కెమెరాలు చూస్తే కనపడుతుంది భయ్. ఇలా మా ముఖ్యమంత్రి గారికి జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎన్నడన్నా ఏ ఓటర్లన్నా ఉన్నాడా? ఏ ఓటర్లన్నా భోజనం చేశాడా? అది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు, అన్ని పార్టీల నాయకులకు. ఇలా నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. కౌశిక్ రెడ్డి, నీకు దమ్ముంటే, నిజంగానే నువ్వు మొగోడు అయితే, ఒక అయ్యవ పుట్టినోడు అయితే, నీకు దమ్ముంటే ప్రూఫ్ తీసుకొని రా. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున ఒకవేళ నువ్వు దమ్ముంటే నువ్వు ప్రూఫ్ ఇస్తే మేము రాజీనామా చేపిస్తాం. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇవ్వకపోతే నిన్ను జైలుకు పంపుతావు నా కొడుక. నువ్వు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా అడుగు పెట్టావు. అడుగు పెట్టనియే కూడా నేను. నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు హైదరాబాద్లో కూడా తిరగలేవు చెప్తున్నా. నేను హైదరాబాద్లో కూడా తిరగలేవు. నీకు దమ్ముంటే అవి పట్టుకొని రా. నువ్వు దమ్ముంటే అవి తీసుకొని రా. దీనికి నువ్వు కట్టుబడి ఉండకపోతే మాత్రం నేను హైదరాబాద్లో తిరిగానే, హుజురాబాద్లో నేను అదే అక్కడ ఉన్నటువంటి దళితులతోనే, అడగారిన కులాలతో తడిమి కొట్టిస్తా నా కొడుక. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఇక రెండో విషయం, మమ్మల్ని అడుగుతున్నావా? ఇలా దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నీతో ప్రెస్ మీట్ పెట్టించారు నిన్న. మమ్మల్ని అంటున్నావా? కేటీఆర్ అనేటోడు ఎక్కడెక్కడ ఎవరితోని మాట్లాడిండో మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తాను. లేదుంటే నన్ను జైలుకు పంపండి, నేను గిట్ట ప్రూఫ్ ఇవ్వకపోతే. పార్కాయతలో 824, 828 1 ఇయర్లో ఏ రూమ్లో ఎప్పుడున్నాడు, ఎక్కడ ఎట్లున్నాడు, ఏ హీరోయిన్తో ఎట్లున్నాడు మొత్తం ప్రూఫ్ గిట్ట తీసుకురాకపోతే నన్ను జైలుకు పంపండి. తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపండి. నేను రెడీ. ఇక తెలంగాణ గురించి మాట్లాడా, రాజకీయ పార్టీల కూడా గురించి మాట్లాడాలి. నేను రెడీ, దానికి సిద్ధమేనా?
ఇదొక్కటే కాదు, ఢిల్లీలో కూడా ఆయన ఏ హోటల్ ఉన్నాడు, లలిత్ హోటల్కి ఎప్పుడు పోయిండు, సాంగ్రీ హోటల్కి ఎప్పుడు పోయినా మొత్తం రూమ్ నెంబర్తో సహా నేను ఇవ్వకపోతే నన్ను మాట్లాడండి. నువ్వు పేరు చెప్పడం కాదు, ప్రూఫ్తో సహా ఇస్తా అంటున్నా. నేను రెడీ, నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా. నేను మీడియా ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన దానికి రూమ్ నెంబర్తో సహా సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఎట్లెట్లా వచ్చిండు, ఏ వెనక గేట్ నుండి వచ్చిండు, ఏ లిఫ్ట్ ఎక్కిండు, ఎట్లా రూమ్లకు పోయాడో మొత్తం సహా నేను ఇస్తాను. దానికి సిద్ధంగా